ఎక్కువ హోల్ చేసి అంత ఓకే లేదన్న. అట్లా చెప్పు, లేకపోతే పైసలు తక్కువ ఇస్తారు కదా అని చెప్పేసి ఫిట్టింగ్ గీ కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ చేసాడు ఎందుకని చెప్పేసి మాన్యువల్ వేస్తున్నా. అట్లేం కాదన్న, ప్రాక్టీస్ ఉండాలి కదా. ఓకే, ఏంటి కవిత ఫ్రేమ్ ఇది? డైరెక్ట్ విగ్రూయేనా? డైరెక్ట్ దాంట్లో ఇంకేమన్నా లేస్ డైరెక్ట్ వస్తే ఎక్కుతూనే ఉంటుంది. మళ్ళీ మేము మళ్ళీ ఏం చేసాము, సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే ఈ విగ్రూ వీల్ ఉంటే కొంచెం బెటర్ ఏమో, తొందరగా అలవాటు అవుతుంది. సో ఎక్కువ సిఆర్ కటింగ్ చేసి డైరెక్ట్ ఎక్కితే అయిపోతుంది. ఈ ఈ గ్రూవింగ్ కూడా కరెక్ట్ వస్తుంది సన్నగా, వంకలు వంకలు పాములు వంకలు పోకుండా బరాబర్ వస్తుంది అన్నట్టు. అదే అందరూ యూట్యూబ్లో చేస్తారుగా. అంటే మొన్న కొత్తగా నేను ఇప్పుడే కొత్తగా వచ్చినా మార్కెట్లోకి ఏం చేయాలి అని అడిగిండు అన్నట్టు. ఓకే, అయితే నేనేమన్నా అంటే కొత్తగా వచ్చిన అంటే సరే కొంచెం ఏమన్నా నీకు ఐడియా ఉందా బిజినెస్ మీద అని అంటే మళ్ళీ నాకు రిప్లై ఏమి ఇవ్వలేదు ఆయన. ఓకే, సో అందుకే అడుగుతున్నాను అనమాట, కొత్తగా చేసిన వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉంటాయా ఇట్లా? ఇప్పుడే ఎక్కింది, ఇంకేముంది. ఓకే రైట్, నెక్స్ట్. సో మార్కింగ్ మందం గ్రైండింగ్ చేస్తే సరిపోతుంది అంతే. ఒకవేళ మరి మార్కింగ్ వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ వేసుకుంటే ఇక్కడ చూసుకుంటే పట్టాలి. డైరెక్ట్ వచ్చినా ఎటు పడతాడు, విరిగ్ రూల్ ఉంది కానీ ఎటు పడ్డాడు వస్తే కూడా కరెక్ట్ రాదు అర్థం. మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. లూజ్ అయితే ఎప్పుడన్నా ఇట్లా చేస్తుంటే చెప్పలేము, అయితే అప్పుడప్పుడు మీరు చేస్తుంటే ఎప్పుడన్నా అయినా అని. నేను చేస్తాంటే ఎప్పుడు కాలేదు అనుకో, అంటే అలవాటు అయిపోయింది కదా, 10 ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్ ఉంటాను కాబట్టి తెలుస్తుంది కదా. ఓకే, అదే డౌట్ నాకు, ఏంటంటే కొన్ని ఫిట్టింగ్స్ చూస్తుంటే నాకు భయం అవుతుండే, ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేసిరో అర్థమే కాదు, మొత్తం సందులు వస్తే ఇప్పటి మంది నా చేతిలోకి వెళ్ళి బయటికి పోతే చాలు ఇక అంతే. అదే కదా, నాకేమనిపిస్తుంది అంటే డబ్బులు ఇస్తారు కదా, మనం ఏం ఫ్రీగా ఇస్తలేము కదా, వాళ్ళకి ఇచ్చేదన్నా క్వాలిటీగా ఉండాలా వద్దా? అది వాస్తవం. నీకు వీక్ రూమ్ మీద చేసినావు అనుకో డైరెక్ట్ ఎక్కుతుంది బరాబర్, ఏ సన్ ఉండదు ఏముండదు, హెజ్జర్ మీద చేసినట్టే వస్తుంది. సరే 500కు 1000 రూపాయలకి ఇచ్చినాం కదా అని చెప్పేసి ఏది పడితే అది ఇవ్వద్దు. అట్లా ఇవ్వద్దు కదా.